ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రముఖుల పర్యటన తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం: సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. బందరు పోర్టు నిర్మాణ పనులు వేగవంతంగా 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు కృషి చేయాలని బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి బందరు పోర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు అనుబంధ రహదారుల నిర్మాణం కోసం 575 కోట్ల రూపాయలు కేటాయించిందని బందరు ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ కార్యాలయంలో ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి స్వచ్ఛ భారత్ అమృత కృష్ణ పేరుతో స్వచ్ఛమైన నీటి బాటిలింగ్ యూనిట్ను జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రారంభించారు. ప్లాస్టిక్ మట్టితో కలవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని, ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్లాస్టిక్ నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో 125 రోజుల పని దినాలను కల్పిస్తూ విబీజీ రామ్జీ పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోనికి తీసుకువస్తోందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. జిల్లా అధికారులతో కలిసి వికసిత భారత్ జీ రామ్జీ 125 రోజుల ఉపాధి హామీ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ పథకం అభివృద్ధికి నూతన సంకల్పం, ఉపాధికి కొత్త హామీ అని తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్లతో కలిసి జిల్లా కలెక్టర్ బాలాజీ ఘన స్వాగతం పలికారు. అమరావతి పర్యటనలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ప్రత్యేక రూట్ మ్యాప్ను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం ప్రాంతానికి చెందిన యోగా ట్రైనర్ సిహెచ్ సునంద మధ్యప్రదేశ్ జబల్పూర్ నగరంలో జరిగిన 45వ జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలలో 3వ స్థానం గెలుపొందడం జిల్లాకి గర్వకారణమని జిల్లా సంయుక్త కలెక్టర్ నవీన్ తెలిపారు. క్రీడాకారిణి సునందను జిల్లా ప్రజల తరపున శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రాన్ని అందించారు. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు పాల్గొనేందుకు అర్హత సాధించడం జిల్లాకే గర్వకారణమని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమానికి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కాకర్ల మున్సిపల్ పార్కు నందు ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు అధికారులతో కలిసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని, నేటి తరం యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని తెలిపారు. మైక్రోసాఫ్ట్ దిగ్గజ సంస్థ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక రూటు మార్గంలో బిల్ గేట్స్ అమరావతి బయలుదేరి వెళ్లారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయాలలో ప్రజలకు సత్వరమైన సేవలు అందించే దిశగా రెవెన్యూ క్లినిక్ అనే సరికొత్త కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, మ్యూటేషన్, పట్టాదారు పాసుపుస్తకాలు వంటి సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం రెవెన్యూ అధికారులు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో ఏప్రిల్ నెల సమాచార లేఖ విందాము. సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.